వెల్కమ్ టు ఈజీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఫర్ ద తెలుగు పీపుల్. ఈరోజు మనము మరొక హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే ఈజ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థం. దీనిని సింగులర్స్ విషయంలోనూ మనం వాడతాం. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇక్కడ A book is on the table. A book is on the table. ఒక పుస్తకం టేబుల్ మీద ఉన్నది. ఈజ్ అంటే ఇక్కడ ఉన్నది. ఏ బుక్ ఆన్ ద టేబుల్ అంటే పూర్తి అర్థం రాదు. ఒక పుస్తకం టేబుల్ మీద అని వస్తుంది. కానీ ఈజ్ ఉంటే ఇక్కడ ఉన్నది అంటే ఒక పుస్తకం టేబుల్ మీద ఉన్నది. ఇట్ ఈజ్ ఎ పెన్. ఇట్ ఈజ్ ఎ పెన్. ఇది ఒక కలము. ఇట్ ఈజ్ ఎ బర్డ్. ఇట్ ఈజ్ అ బర్డ్. ఇది ఒక పక్షి. హీ ఈజ్ ఎ టీచర్. అతడు ఒక ఉపాధ్యాయుడు. ఇక్కడ ఈజ్ అతడు ఒక ఉపాధ్యాయుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇట్ ఈజ్ ఎ బర్డ్ అంటే అది ఇప్పుడు ఒక పక్షి. అట్ ప్రజెంట్ అంటే ఇక్కడ ఈజ్ అంటే ఉన్నదంటే అట్ ప్రజెంట్ అది ఆ పొజిషన్లో ఉంది. ఈజ్ అ టీచర్. ఇక్కడ ఈజ్ అంటే అట్ ప్రజెంట్ is in the teacher position. So here is indicate present position. So ఉంది, ఇక్కడ ఉంది, ఉన్నాడు అని టీచర్ గా ఉన్నాడు. ఇప్పుడు she is a student. ఆమె ఒక విద్యార్థిని. ఇట్స్ మీన్ ఇక్కడ ఆమె విద్యార్థినిగా ఉంది అని అర్థం. ఈజ్ అంటే మనకు ప్రస్తుతము ఉంది అని తెలియజేస్తుంది. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఒక మంచి బాలుడు. ఎట్ ప్రజెంట్ ఈజ్ ఎ గుడ్ బాయ్. అతడు మంచి బాలుడుగా ఉన్నాడు. ఇండికేట్స్ ఈజ్ ఇండికేట్స్ ఎట్ ప్రజెంట్ పొజిషన్ అంటే ఇప్పుడున్న స్థితిని తెలియజేస్తుంది. అంటే ఒక మంచి బాలుడుగా ఉన్నాడు, మంచి బాలుడుగా ఉన్నాడు. దేర్ ఈజ్ అక్కడ ఉంది. హియర్ ఈజ్ ఇక్కడ ఉంది. ఈజ్ ఇన్ ద రూమ్. ఈజ్ అతడు ఉన్నాడు. ఇన్ ద రూమ్ అతడు రూములో ఉన్నాడు. ఈజ్ ఆమె ఉంది. ఎట్ మార్కెట్ వద్ద ఆమె ఉంది. ఇక్కడ ఈజ్ అంటే మనకు ఉంది, ఉన్నాడు అని తెలియజేస్తుంది. ఇట్ ఈజ్ ఇది ఉంది, అది ఉంది. దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ యొక్క పాజిటివ్ క్వశ్చన్ ఫామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఒక పుస్తకం టేబుల్ మీద ఉన్నది. దీని యొక్క క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఈజ్ అ బుక్ ఆన్ ద టేబుల్. ఈజ్ అ బుక్ ఆన్ ద టేబుల్. పుస్తకం టేబుల్ మీద ఉన్నదా? ఇక్కడ మనం ఈజ్ని మనం ఆ వాక్యం యొక్క సెంటెన్స్ యొక్క ముందు ఉంచినట్లయితే అది క్వశ్చన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఎ పెన్. ఈజ్ ఇట్ ఏ పెన్. ఈజ్ ఇట్ ఏ పెన్. ఇది ఒక పెన్నేనా? ఇట్ ఈజ్ ఎ బర్డ్. ఈజ్ ఇట్ ఏ బర్డ్. ఈజ్ ఇట్ ఏ బర్డ్. ఇది ఒక పక్షేనా? ఈజ్ ఎ టీచర్. ఈజ్ ఏ టీచర్. అతడు ఒక ఉపాధ్యాయుడేనా? ఈజ్ ఏ స్టూడెంట్. ఆమె విద్యార్థిని. ఈజ్ ఏ స్టూడెంట్. ఆమె విద్యార్థినేనా? రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఒక మంచి బాలుడు. ఈజ్ రాము ఏ గుడ్ బాయ్. రాము ఒక మంచి బాలుడేనా? దేర్ ఈజ్ అక్కడ ఉంది. ఈజ్ దేర్ అక్కడ ఉందా? హియర్ ఈజ్ ఇక్కడ ఉంది. ఈజ్ హియర్ ఇక్కడ ఉందా? ఈజ్ ఇన్ ద రూమ్ అతడు రూమ్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ ద రూమ్ అతడు రూమ్లో ఉన్నాడా? సీజ్ ఎట్ మార్కెట్. ఆమె మార్కెట్ వద్ద ఉన్నది. ఈజ్ ఎట్ మార్కెట్. ఆమె మార్కెట్ వద్ద ఉన్నదా? ఇట్ ఈజ్ ఇది ఉంది. ఈజ్ ఇట్ ఇది ఉందా? అవునా అనే అర్థం కూడా దీనికి వస్తుంది. ఈ విధంగా మనం ఈజ్ని ఇక్కడ మెయిన్ వర్బ్ మనకు కనిపించట్లేదు. మెయిన్ వర్బ్ లేకుండా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఇక్కడ వెర్బ్గా యాక్ట్ చేస్తుంది. వితౌట్ మెయిన్ వర్బ్
హియర్ we form the sentence and question form, question sentence. అలాగే ఈజ్ ని ఉపయోగించి నెగటివ్ స్టేట్మెంట్స్ అంటే నెగటివ్ సెంటెన్స్ ని మనం ఏ విధంగా ఫామ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఈజ్ ప్లస్ నాట్, ఇక్కడ షార్ట్ కట్ లో ఇజంట్ అని వస్తుంది. ఇది కూడా సింగులర్స్ విషయంలో వాడతాం. ఇక్కడ ఇజంట్ అంటే లేదు లేదా లేదు లేడు. అక్కడ ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు అన్నాం. ఇక్కడ ఈజ్ నాట్ అంటే లేదు లేడు అని అంటే. ఇక్కడ చూద్దాం కొన్ని వాక్యాలు, నెగటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం. బుక్ ఈజ్ నాట్ ఆన్ ద టేబుల్, పుస్తకము టేబుల్ మీద లేదు. ఇజంట్ బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మనం నెగటివ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈజ్ నాట్ ఆన్ ద టేబుల్ అన్నాం. ఈజ్ నాట్ అంటే లేదు. దీన్ని మనం క్వశ్చన్ ఫామ్ చేసేటప్పుడు ఈజ్ నాట్ని ముందు ఉంచాలి. షార్ట్ కట్లో ఎక్కువ క్వశ్చన్ అడిగేటప్పుడు షార్ట్ కట్ ఫామ్ని మనం ఇక్కడ ఉంచుతాం. ఇజంట్ బుక్ ఆన్ ద టేబుల్, పుస్తకం టేబుల్ మీద లేదా. ఇట్ ఈస్ నాట్ ఎ పెన్, ఇది పెన్ను కాదు. ఇక్కడ మనం ఈజ్ నాట్ని ముందుంచి సబ్జెక్టుని దాని తర్వాత రాస్తే అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇజంట్ ఇట్ ఎ పెన్, ఇది పెన్ను కాదా. ఎస్. ఇట్ ఈజ్ నాట్ ఎ బర్డ్, ఇది పక్షి కాదు. దీని క్వశ్చన్, ఇజంట్ ఇట్ ఎ బర్డ్, ఇది పక్షి కాదా. ఈజ్ నాట్ ఎ టీచర్, అతడు టీచర్ కాదు. ఇజంట్ హీ ఎ టీచర్, అతడు టీచర్ కాదా. షీ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్, ఆమె విద్యార్థిని కాదు. ఇజంట్ షీ ఎ స్టూడెంట్, ఆమె విద్యార్థిని కాదా. రాము ఈజ్ నాట్ ఎ గుడ్ బాయ్, రాము మంచి బాలుడు కాదు. ఇజంట్ రాము ఏ గుడ్ బాయ్, రాము మంచి బాలుడు కాడా. దేర్ ఈజ్ నాట్, అక్కడ లేదు. ఇజంట్ దేర్, ఇక్కడ ఈజ్ నాట్ని షార్ట్ కట్లో ఇజంట్ దేర్, ఇజంట్ దేర్ అక్కడ లేదా. హియర్ ఈజ్ నాట్, ఇక్కడ లేదు. ఇజంట్ హియర్, ఇక్కడ లేదా. ఈజ్ నాట్ ఇన్ ద రూమ్, అతడు రూమ్లో లేడు. ఇజంట్ హీ ఇన్ ద రూమ్, అతడు రూమ్లో లేడా. షీ ఈజ్ నాట్ అట్ మార్కెట్, ఆమె మార్కెట్ వద్ద లేదు. ఇజంట్ షీ అట్ మార్కెట్, ఆమె మార్కెట్ వద్ద లేదా. ఇట్ ఈజ్ నాట్, ఇది కాదు, ఇది లేదు. ఇజంట్ ఇట్, ఇది కాదా. ఈ విధంగా మనం మెయిన్ వెర్బ్ లేకుండా ఇక్కడ హెల్పింగ్ ఈజ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించి నాట్ కలిపి నెగటివ్ స్టేట్మెంట్స్ ఆర్ నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ వే నెగటివ్ క్వశ్చన్స్ని మనం ఫామ్ చేయవచ్చు. ఇక్కడ మనం మెయిన్ వెర్బ్ని ఉపయోగించి ఏ విధంగా ఈజ్తో మనం ఏ విధంగా మనం నెగటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ చేస్తాం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మెయిన్ వెర్బ్ని ఉపయోగించి చేసే ముందు ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది పాజిటివ్ స్టేట్మెంట్స్ విషయంలో. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ విషయంలో చూద్దాం. ఇక్కడ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఇక్కడ ఈజ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అది ఇంగ్ ఫామ్తో కూడిన V1 వెర్బ్ వస్తుంది. ఎందుకంటే ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ అతడు మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. అట్ ప్రజెంట్ హీఈస్ గోయింగ్. సో ఇక్కడ V1కి ఇంగ్ ఫామ్ చేర్చాము. దీన్ని క్వశ్చన్ ఫామ్ ఎలా చేస్తాం. ఈజ్ని ముందుంచి సబ్జెక్ట్ని తర్వాత రాస్తాం. ఈజ్ ఈ గోయింగ్ టు మార్కెట్, అతడు మార్కెట్కి వెళ్తూ ఉన్నాడా. షీ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నది. షీ ఈజ్, ఆమె ఉంది. ఏముంది ఇక్కడ స్పీకింగ్, ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఇక్కడ మనం మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చాలి. ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతున్నది. క్వశ్చన్ ఫామ్, ఈజ్ షీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతున్నదా. ఈ విధంగా మనం క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ కమింగ్ హియర్, అది ఇక్కడికి వస్తూ ఉన్నది. ఈజ్ ఇట్ కమింగ్ హియర్, అది ఇక్కడికి వస్తూ ఉన్నదా. ఈ విధంగా క్వశ్చన్ ఫామ్. రాము ఈజ్ స్లీపింగ్, రాము నిద్రపోతున్నాడు. ఈజ్ రాము స్లీపింగ్, రాము నిద్రపోతూ ఉన్నాడా. ఈ విధంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగటివ్ పాజిటివ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఫామ్ చేయవచ్చు. ఇప్పుడు మనం నెగటివ్ స్టేట్మెంట్స్ ఆర్ నెగటివ్ సెంటెన్స్
నెగటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేస్తారు చూద్దాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్లుగా పాజిటివ్ సెంటెన్స్లో ఈజ్ ఎక్కడైతే ఉందో దాని పక్కన నాట్ చేస్తే నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్. ఈజ్ నాట్ రైటింగ్ ఏ లెటర్. అతడు ఉత్తరం రాయడం లేదు. దాని క్వశ్చన్ ఈజ్ నాట్ని మనం ముందు పెట్టి సబ్జెక్ట్ని తర్వాత మాస్తే క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఫార్మేషన్లో షార్ట్ కట్ వాడతాం. ఈజ్ నాట్ ని ఈజంట్ హీ రైటింగ్ ఏ లెటర్. అతడు ఉత్తరం రాస్తులేడా. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ వాషింగ్ క్లోత్స్. ఆమె బట్టలు ఉతకడం లేదు. ఎట్ ప్రజెంట్ ఆమె ఈ పని చేస్తూ లేదు. క్వశ్చన్ ఇజంట్ షీ వాషింగ్ క్లోత్స్. ఆమె బట్టలు ఉతుకుతూ లేదా. ఇట్ ఈస్ నాట్ లిజనింగ్. అది వినడం లేదు. ఇజంట్ ఇట్ లిజనింగ్. అది వింటూ లేదా. రాము ఈజ్ నాట్ ప్లేయింగ్ చెస్. రాము చెస్ ఆడుతూ లేడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆడుతూ లేడు. ఇజంట్ రాము ప్లేయింగ్ చెస్. రాము చెస్ ఆడుతూ లేడా. ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ వర్బ్స్ని ఉపయోగించి ఇక్కడ మెయిన్ వర్బ్స్ని ఉపయోగించి దానికి ఇన్ఫార్మ్ చేర్చి అంటే V1కి ఇన్ఫార్మ్ చేర్చి మనం అప్లై చేసుకున్నట్లయితే ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఈజ్ని ఏ విధంగా ఉపయోగించాలో మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.